హలో ఆల్, వెల్కమ్ టు రోజాస్ మై వ్లాగ్స్. ఇవాళ మనము శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రములోని 93వ పాదము 93rd పాద నేర్చుకుందాము. సత్వవాన్ సాత్వికః సత్యః సత్యధర్మపరాయణః అభిప్రాయః ప్రియార్హః అర్హః ప్రియకృత్ ప్రీతివర్ధనః. సత్వవాన్ మహాబలవంతుడు, బ్రేవ్ అండ్ వెలరస్ అన్నమాట. ఎవరిని బలవంతుడు అంటారు? అసలు వీరత్వము, శూరత్వము ఇలాంటి బలాఢ్య లక్షణాలు అధికంగా ఎవరికైతే ఉన్నాయో వాళ్ళని మహాబలవంతుడు అని అంటారు. పరమాత్మ అందరికన్నా ఎక్కువ వీరత్వము, శూరత్వము మొదలైన బలాఢ్యమైన లక్షణాలన్నీ అధికంగా గలవాడు కాబట్టి సత్వవాన్ అని అంటారు. సాత్వికః సత్వగుణ ప్రధానుడు, సత్వగుణమే ప్రధానముగా ఉన్నవాడనమాట. సత్యః సత్యస్వరూపుడు లేదా సత్పురుషులయందు ప్రతిష్ఠితమై ఉన్నవాడు. సత్యధర్మపరాయణః సత్యము ధర్మము ఈ రెండూ కూడా తానే అయి ఉన్నవాడు. అభిప్రాయః పురుషార్థములకై కోరబడువాడు. ఎవరికి పురుషార్థములు కావాలో చతుర్విధ పురుషార్థాలు ఉన్నాయి కదా, ధర్మము, అర్థము, కామము, మోక్షము. ఈ 4 ఎవరికైతే కావాలో వాళ్ళు ఏం చేస్తారు? పరమాత్మను కోరుకుంటారు కదా, ప్రార్థిస్తారు. ధర్మము అంటే ఏంటి? ధర్మబద్ధంగా నియమానికి కట్టుబడి జీవించడము. అర్థము అంటే ధనము, సంపాదన, కీర్తి. కామము అంటే శారీరక లేదా ఇంద్రియ లేదా లౌకికమైన సుఖము అన్నమాట. మోక్షము అంటే ఏంటి? పునర్జన్మ రాహిత్యము లేకుండా సంసార చక్రము నుంచి విడుదల, ఇంకో జన్మ లేకుండా ఉండడం అన్నమాట. ఈ చతుర్విధ పురుషార్థాలు ఏవైతే ఉన్నాయో ధర్మార్థ కామ మోక్షములు, ఇవి ఎవరికైతే కావాలో వాళ్ళు పరమాత్మను కోరుకుంటారు. పురుషార్థములకై కోరబడువాడు కాబట్టి అభిప్రాయః అని అంటారు. లేదా ప్రళయకాలంలో ప్రపంచాన్నంతటిని తనకు అభిముఖంగా అంటే తన వైపుకి లాక్కునేవాడు, లయింప చేసేవాడు కాబట్టి అభిప్రాయః అని అంటారు. ప్రియార్హః ప్రియమైన వాటిని సమర్పించడానికి అర్హుడు. మన దగ్గర ఏదైనా ఒక వస్తువు, చాలా నచ్చిన వస్తువు ఉందనుకోండి, అది మనకి చాలా తృప్తి కలిగిస్తోంది మన దగ్గర ఉందని. దాన్ని మనం ఏం చేస్తున్నాం? మన ఇంట్లో చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాము. అటువంటి వస్తువు ఏదైతే ఉందో అటువంటి వాటిని ఇంకా మనం పొందాలని ఆశిస్తే మనం ఏం చేయాలి? మనకి నచ్చిన వస్తువులను అర్హత గల వారికి దానం ఇవ్వాలి. అంటే పరమాత్మకు, సాధు పురుషులకు సమర్పించాలి. ప్రియమైన వాటిని సమర్పించడానికి అర్హుడెవరు? పరమాత్మయే. అందుకని ప్రియార్హః అని అంటారు. అర్హః పూజ చేయడానికి అర్హత కలిగిన వాడు ఎవరు? విష్ణువే. మనం పూజ చేసేటప్పుడు ఏం చేస్తూ ఉంటాం? కొన్ని పద్ధతులు పాటిస్తాం కదా. కీర్తనలు చేస్తాము, నైవేద్యాలు పెడతాము, సాష్టాంగ నమస్కారాలు చేస్తాం కదా. ఇటువంటివన్నీ అర్పించడానికి అర్హుడైన వాడు విష్ణువు. ఎటువంటి పూజలు పద్ధతులు చేస్తాము? మనము షోడశ ఉపచారాలు చేస్తాము, అంటే 16 ఉపచారాలు చేస్తాము. లేదా పంచ ఉపచారాలు చేస్తాము, అంటే 5 ఉపచారాలు చేస్తాము. ఎటువంటివి చేస్తాము? మనము స్వాగతం చెప్తాము, ఆసనం ఇస్తాము కూర్చోపెట్టడానికి, ప్రశంసిస్తాము, పాదాలు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తాము, చేతులు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తాము, స్తుతి చేస్తాము, నమస్కారం చేస్తాము, నైవేద్యం పెడతాము కదా. ఇటువంటి ఉపచారాలతో పూజింపదగినవాడు ఎవరు? విష్ణువే. అందుకని అర్హః అంటారు పరమాత్మను. ప్రియకృత్ ప్రియమును చేకూర్చువాడు. తనను ఉపాసించే భక్తులకు ప్రియమైన వాటిని, మేలైన వాటిని అనుగ్రహించువాడు. అంటే ఏంటి? ధర్మపరమైన భక్తుల యొక్క కోరికలన్నీ తీర్చువాడు. అందుకని ప్రియకృత్ అని అంటారన్నమాట. ప్రీతివర్ధనః ప్రీతి అంటే ఆనందము, సంతోషము కదా. వర్ధనః అంటే పెంపొందించువాడు. ప్రీతిని పెంపొందించువాడు, భక్తుల యొక్క ఆనందాన్ని వర్ధిల్ల చేయువాడు. చాలా ఆనందాన్ని ఇస్తాడు, అన్ని సుఖములు ఇచ్చి ఆనందాన్ని ఇస్తాడనమాట. అందుకని ప్రీతివర్ధనః అంటారు విష్ణువుని. పాదం మొత్తము చదువుదాము. సత్వవాన్ సాత్వికః సత్యః సత్యధర్మపరాయణః అభిప్రాయః
ప్రియార్హో అర్హ ప్రియకృత్ ప్రీతివర్ధన. ఈ పాదాన్ని శతభిష నక్షత్రం 1వ పాదంలో పుట్టిన వాళ్ళు రోజు చదువుకుంటే మంచిది. రేపు 94వ పాదము నేర్చుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.